ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండము 25వ అధ్యాయము 21 నుంచి 34 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు భార్య అయిన రెబెకా గొడ్రాలుగా ఉంది. నిజంగా ఆమె పిల్లలు లేకుండా ఉండడం అనేది ఇస్సాకు 64 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి. ఇస్సాకు నిజంగా చాలా బాధపడుతూ ఉన్నాడు. తన భార్య రెబెకా గొడ్రాలుగా ఉండడం, పిల్లలు లేకుండా ఉండడం అనేది తను ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అందుకే అతడు ఆమె విషయమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని చిత్తంలో మేము వివాహం చేసుకున్నాము, మాకెందుకు ఇంకా పిల్లలు కలగట్లేదు ప్రభు అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడిని వేడుకుంటూ ఉన్నాడు, ప్రభువా నీ చిత్త ప్రకారమే మీ వివాహం చేసుకున్నాం కదా, నీ చిత్త ప్రకారంగా నీ సన్నిధిలో నీ నామంలో మా వివాహం అయ్యింది, కానీ నాకు 64 సంవత్సరాలు వచ్చేసాయి ప్రభువా, ఇంకా నా భార్య ఇంకా గొడ్రాలుగానే ఉంది, ఇంకా పిల్లలు ఎందుకు కలగలేదు, మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని దేవుని సన్నిధిలో దేవునితో కొనియాడుతూ ఉన్నాడు. దేవుడిని అడుగుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నా భార్య గొడ్రాలుగా ఉండకూడదు ప్రభువా, మీరు పిల్లలు దయచేయండి, ఈ అవమానం నుండి ఈ బాధ నుండి విడుదల దయచేయండి, విమోచించండి అని వేడుకుంటూ ఉన్నాడు. నిజంగా ఇస్సాకు చేసిన ప్రార్థనకి దేవుడు రెస్పాండ్ అయ్యాడు. నిజంగా నువ్వు నేను ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకించే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. ఇస్సాకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పందించాడు, దేవుడు రెస్పాండ్ అయ్యాడు. దేవుడు ఇస్సాకు ప్రార్థన వినును గనుక అతని భార్య రెబెకా గర్భవతి అయింది. హల్లెలూయా. నిజంగా మన ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడడం, దేవునితో సంభాషణ, దేవునితో మనం మాట్లాడడం అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయట్లేదు, అందుకే దేవుని సన్నిధిలో మనం కార్యాలు చూడలేకపోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం కార్యాలు అత్యున్నతంగా మనం చూడలేకపోతూ ఉన్నాం. మన జీవితాల్లో ఎందుకు కార్యాలు ఆగిపోతూ ఉన్నాయి? దేవుని సన్నిధిలో మన జీవితాల్లో కార్యాలు ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నాయి, ఎందుకు లేట్ అవుతూ ఉన్నాయి అంటే కారణం ఏమిటంటే దేవునితో మనము సూటిగా మాట్లాడట్లే, దేవునితో మనం సంభాషించట్లే, దేవునితో మనము గడపట్లే. అందుకనే నిజంగా ఇస్సాకు 64 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా రెబెకా గొడ్రాలుగా పిల్లలు లేని దానిగా ఉంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రభువా నీ చిత్తంలో మా వివాహం అయ్యింది, మాకు ఎందుకు ఎలా జరుగుతుందని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు నిజంగా దేవుడు చెవులుండే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు వెంటనే రెస్పాండ్ అయ్యాడు. వెంటనే ఇస్సాకు భార్య రెబెకా గర్భవతి అయ్యింది. మనం అన్న విషయంలో కూడా ఇంకా పిల్లలు కలగలేదేమని గొడ్రాలుగా ఉన్నాను, ఎందుకని నేను నమ్ముకోవడం వల్ల నాకు ఎందుకు ఇలా జరిగిందని దేవుని సన్నిధిలో కొనియాడినప్పుడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు నిజంగా సమయాలను దయచేయలేదా? ఈరోజు మన జీవితాల్లో ఎందుకు కొన్ని విషయాలు, కొన్ని కార్యాలు, కొన్ని అద్భుతాలు ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నాయని మనం తలంచాలి. ఎందుకు ఇలా జరుగుతుందని, మాకే ఎందుకు ఇలా జరుగుతుందని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు, దేవుని సన్నిధిలో మనం వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కార్యాలు మనం చవి చూస్తాం. నిజంగా దేవుడు ఇస్సాకు ప్రార్థన వినును గనుక అతని భార్య రెబెకా గర్భవతి ఉన్నది. ఇస్సాకు రెబెకా వీళ్ళిద్దరూ కూడా ప్రతి విషయంలోనూ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేవారట. రెబెకా ఇస్సాకు ఇద్దరు
ఒకరి తర్వాత ఒకరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవారు, దేవుని సన్నిధిలో అడిగేవారు, దేవుని సన్నిధిలో వేడుకునేవారు. దేవుడు నిజంగా గొప్ప కార్యం వాళ్ళ జీవితంలో జరిగింది. 2 జనములు నీ గర్భంలో గలవు, పెద్దవాడు చిన్నవానికే దాసుడగును. ఇక్కడ ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో గమనించాలి మనం. 2 జనములు నీ గర్భంలో ఉన్నాయి. అంతే, కవల పిల్లలు ఉన్నారని క్లియర్గా చెప్తా ఉన్నాను. పెద్దవాడు చిన్నవానికి దాచుడైనంత 2 మగపిల్లలు. దేవుడు చూడండి, అన్ని క్లియర్గా A to Z క్లియర్గా చెప్పే దేవుడు. 2 జనములు అంతే, భవిష్యత్తు గురించి చెప్తా ఉన్నాడు. పెద్దవాడు చిన్నవాడికి అంతే, 2 మగపిల్లలు ఉంటారు. ఇవన్నీ A to Z క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఫస్ట్ వాడు ఎర్రనివాడు, ఒళ్ళంతా రోమాలు వెంట్రుకలు కలిగిన వాడుగా కనబడతా ఉన్నాడు. అతని పేరు ఏసావు. సెకండ్ వాడు యాకోబు. ఆయన నార్మల్గానే ఉన్నాడు ఆయన. అయితే ఏసావు ఒక వేటగాడిగా కనబడుతూ ఉన్నాడు. ఆయన అరణ్యవాసిగా అరణ్యంలో తిరుగుతూ, అడవుల్లో తిరుగుతూ, వేటాడుతూ వాటిని తిని సంతోషించేవాడిగా ఉన్నాడు. అయితే వేటాడడం మామూలు విషయం కాదు. ఆయన వేటాడడంలో ఒక ఎక్స్పర్ట్గా ఉన్నాడు, ఒక నేర్పరిగా కనబడుతూ ఉన్నాడు ఆయన. యాకోబు మాత్రం ఒక సాధువై వంటగాడిగా కనబడుతూ ఉన్నాడు. చాలా బాగా అమ్మ దగ్గర ఉండి వంటలు నేర్చుకున్నట్లుగా కనబడుతూ ఉంది. ఏసావు మాత్రం తను వేటాడి నాన్ వెజ్ని తండ్రి కొడుకులు చక్కగా తిని ఎంజాయ్ చేసేవారట. రెబెకా కూడా యాకోబు అంటే ఇష్టము, వంటలు వండుతూ నిజంగా రెబెకాకి యాకోబు ఎంతో సపోర్ట్గా ఉండేవాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, 2 జనములు నీ గర్భంలో కలవు అని చెప్పినప్పుడు నిజంగా ఇస్సాకు రెబెకా జీవితంలో దేవుడు అంటూ ఉన్నాడు, మీలో 2 జనములు నీ గర్భంలో గలవు. ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో చెప్పగలం, కానీ ఒక విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అనేది చెప్పలేము. ఓ ఇస్సాకు, యాకోబు, మీలోనే 2 జనములు ఉన్నాయి, 2 తరాలు ఉన్నాయి, 2 జాతులు ఉన్నాయి. ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో చెప్పగలం, కానీ ఒక విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో చెప్పలేము గురు. నిజంగా మనం గమనించాలి. నిజమే, ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉంటాయండి? నాకు తెలిసే ఒక 5, 6 ఉంటాయి. అదే ఒక విత్తనంలో ఎన్ని యాపిల్ కాస్తాయో, ఎన్ని యాపిళ్ళు ఉంటాయో చెప్పలేము. అలాగే ఇస్సాకు, రెబెకా, మీలో 2 జనములు ఉన్నాయి. ఆ 2 జనములు ఎలా మారిపోతాయి తెలుసా? మామూలు కాదు అని ఇక్కడ దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అలా జరుగుతూ ఉంటే ఇస్సాకు ఏసావు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రోజు వేటాడి నాన్ వెజ్ని తెచ్చి ఇద్దరు సంతోషంగా చక్కగా తినేవారట, ఆనందించేవారు. చాలా తండ్రి కొడుకులు ఆనందించడంతో మామూలు విషయం కాదు, అది ఎంతో ఎంతో సంతోషం. అయితే ఇక్కడ రెబెకా కూడా చిన్నవాడైన యాకోబుని బట్టి చాలా సంతోషించేది. ఎందుకంటే ఆమె వంటలు ఉన్నప్పుడు తను ఏదో ఒకటి సపోర్ట్గా సాయం చేయడం. ఆయన తల్లికి ఎప్పుడు కూడా చిన్నోడంతే చాలా ఇష్టం. అయితే ఒకరోజు ఏమైందంటే యాకోబు కలగూర వండుతూ ఉన్నాడు. కలగూర అంటే ఏంటి? ఆళ్ళు అన్ని కూరగాయలు కలిపి వండడం. అంటే ఏదో ఆయన వంటలు వండడంలో ఎక్స్పర్ట్ కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడు, కూరగాయలు అన్నీ కలిపి వండుతూ ఉన్నాడట. వండుతూ ఉంటే కలగూర అనేది చాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. దాంతోపాటు చిక్కుడుకాయల కూర కూడా వండుతూ ఉన్నాడు. అయితే ఈ కూర ఎర్రగా ఉండడం చూసి ఇది ఎలాగైనా తినాలని యాసావుకు ఆశ పుట్టింది. యాసావు అప్పటికే అలసిపోయాడు, వేటాడాడు. నాకు తెలిసి వేటాడడానికి వెళ్ళాడు.
ఎండలో చెమటెక్కిపోయి అలిసిపోయి ఆకలితో ఉన్నాడేమో. ఇప్పుడు వెంటనే యాకోబుని అడుగుతూ ఉన్నాడు, తమ్ముడు నాకు కొంచెం కూర పెట్టురా అని అడిగాడు. వెంటనే చూడండి యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడే నాకు ఇవ్వు అని అన్నాడట. చూడండి యాకోబు, ఆయన దేవుడు చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడగుతాడు. అంతే. అయితే ఏసవు యొక్క భవిష్యత్తునే దేవుడే ముందుగానే నిర్ణయించాడు. ఎందుకనే ఇక్కడ అర్థమవుతుంది మనకి. అయితే జ్యేష్ఠత్వాన్ని అడిగాడు. అడగగానే ఈయనేమనాలా, చిచ్చి నా జ్యేష్ఠత్వం నేనెందుకు ఇస్తాను అనలే. ఆయన ఏమన్నాడట వెంటనే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, ఎర్రనివాడు ఎర్రివాడు నిజంగా. ఎందుకంటే ఈ జ్యేష్ఠత్వం అనేది ఎంత గొప్ప, ఎంత భాగ్యమో. జ్యేష్ఠత్వం అంటే ఆస్తులన్నీ మొదట మనకు వస్తాయి, మనకు వచ్చిన తర్వాత మిగిలిన వారికి వెళ్తాయి అన్నమాట. పరిపాలించేది మనమే. ఎంత గొప్ప భాగ్యమో జ్యేష్ఠత్వం అంతే. అంత గొప్ప జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడట, ఏదైనా పదవి కావాలన్నా, లేకపోతే ఒక అధికారిగా ఉండాలన్నా, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలన్నా, లేకపోతే అక్కడ న్యాయాధిపతిగా ఉండాలన్నా, లేకపోతే ఏది చేయాలన్నా జ్యేష్ఠత్వం అనేది చాలా ప్రాముఖ్యము. అయితే ఆ జ్యేష్ఠత్వాన్ని యాకోబు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తల్లి గర్భంలోనే వాళ్ళిద్దరూ ఏమాడుకున్నారు, తల్లి గర్భంలోనే వాళ్ళు ఏం చేసుకున్నారు, పెనుగులు ఆడుకున్నారు, నేను ముందు వెళ్తాను. ఎందుకంటే జ్యేష్ఠత్వం గురించి. అయితే అక్కడ ఎలాగా దక్కలేదనో, ఈ లోకంలో ఎలాగైనా దక్కాలనో అతనికి ఆశ చూపించి ఏం చేస్తూ ఉన్నాడు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇవ్వు అని అడిగితే వెంటనే ఏసావు కూర కోసం బాగా ఆకలేస్తుందని ఏం చేశాడట, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని తునీకరించాడు. ఇంకా నాకు వద్దులే, నా జ్యేష్ఠత్వం నువ్వు తీసుకురా బాబు, ఈ కూర, ఈ చిక్కుడికాయల కూర నాకు ఇచ్చే, నా ఆకలే, అమ్మో నేను చచ్చిపోతే ఈ జ్యేష్ఠత్వాన్ని నేనేం చేసుకుంటున్నావు, ఈ ఆకలితో చచ్చిపోతే, నిజంగా ఈ ఆకలితో చచ్చిపోతే నా జ్యేష్ఠత్వం నేనేం చేసుకుంటున్నా, అందుకే నా జ్యేష్ఠత్వాన్ని తునీకరిస్తూ ఉన్నాను, నా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటూ ఉన్నాను, నా జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసుకో, ఈ కూర నాకు ఇచ్చే, ఈ చిక్కుడుకాయల కూర నాకు ఇచ్చే, ఈ కలగూర నాకు ఇచ్చే, నేను తినేస్తా, నేను ఆకలే, నా ఆకలి తీరపోతే నా బతికేమైపోద్దో. నిజంగా ఏసావు ఎర్రనివాడే, కానీ ఎర్రివాడు, జ్ఞానం లేనివాడు, బుర్ర బుద్ధి లేనివాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వం విలువ గ్రహించలేకపోయాడు, జ్యేష్ఠత్వం విలువ ఏమిటో అర్థం కాలేదు తనకి. జ్యేష్ఠత్వం అనేది చాలా ప్రాముఖ్యం, చాలా విలువైనది, శ్రేష్టమైనది. తనని ఆ జ్యేష్ఠత్వాన్ని తునీకరించాడంటే, జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడంటే తన క్యారెక్టర్ ఎలాంటిదో, తన బతుకు ఎలాంటిదో మనం గమనించాలి. జ్యేష్ఠత్వం అనేది గొప్ప భాగ్యం. జ్యేష్ఠత్వం అనేది అదో గొప్ప దేవుని కృప. కానీ అలాంటి దేవుని కృపని, అలాంటి జ్యేష్ఠత్వాన్ని నిజంగా ఏసావు అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వం యొక్క విలువ గుర్తించక, జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియక తునీకరించాడు. ఈరోజు క్రైస్తవులైన మనము, విశ్వాసులైన మనము ఈ లోకంలో ఎన్నోసార్లు మన రక్షణని అమ్ముకున్నాం. మన విశ్వాసాన్ని, మన క్రైస్తవ్యాన్ని ఎన్నోసార్లు అమ్ముకున్నాం. చాలామంది వివాహ విషయంలోనూ, చాలామంది కట్నం విషయంలోనే అమ్ముకోవట్లేదా, కాస్ట్ విషయంలో అమ్ముకోవట్లేదా, లంచం విషయంలో అమ్ముకోవట్లేదా, నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని నీ విశ్వాసాన్ని అమ్ముకోవట్లేదా, మన విశ్వాసాన్ని, మన క్రైస్తవ్యాన్ని అమ్ముకోవట్లేదా, మనం పొందిన రక్షణని నిర్లక్ష్యం చేయట్లేదా, మనం నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నమ్మిన మనము ఎన్నోసార్లు క్రీస్తుని మనము కేంద్రంగా చేసుకోకన్నా క్రీస్తుని మనము
అంటుకోకన్నా, క్రీస్తుని అంటుకట్టుకోకన్నా మనం ఎన్నోసార్లు క్రీస్తుని నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క రక్షణ మనం పొందుకోవడం ఎంతో భాగ్యం. ఆ భాగ్యాన్ని ఎన్నోసార్లు మనం తూరీకరిస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఎన్నోసార్లు మనం నిర్లక్ష్యం చేస్తాము. దాని యొక్క విలువ మనకు తెలియక, దాని యొక్క భాగ్యం మనం అర్థం కాక ఎన్నోసార్లు దేవుని యొక్క నిర్లక్ష్యాన్ని మనం తునీకరించాం. అందుకే అపొస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యాన్ని, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నేను ఎట్లా తునీకరించితేనే, ఎట్లా నిర్లక్ష్యం చేసితేనని అపొస్తలుడైన పౌలు బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు యేసవు తన జ్యేష్ఠత్వాన్ని తునీకరించినట్లుగా, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్లుగా మనం ఎన్నోసార్లు మనం పొందిన రక్షణని, మనం పొందిన ఈ క్రీస్తు ప్రేమని ఎన్నోసార్లు అమ్ముకున్నాం. మనం ఎన్నోసార్లు తునీకరించాం. అంతే, మనం పొందిన రక్షణ, దాని యొక్క విలువ అర్థం కాక, యేసుక్రీస్తు చేసిన త్యాగము, యేసుక్రీస్తు అయిన బలియాగము మనకు అర్థం కాక ఎన్నోసార్లు క్రీస్తుని నమ్ముకున్నాము. మనం విశ్వాసులుగా అవిశ్వాసులుగా మారిపోయాము, క్రైస్తవులుగా అన్యులుగా మారిపోయి ఎన్నోసార్లు. ఈరోజు మనం గమనించాలి, నిజంగా ఎన్నోసార్లు మనం క్రీస్తు ప్రేమని నిర్లక్ష్యం చేస్తాం. క్రీస్తు యొక్క రక్షణని ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేస్తాం. మనం ఎన్నోసార్లు మన విశ్వాసాన్ని అమ్ముకున్నాం. ఎన్నోసార్లు దేవుడిని మోసం చేశాం. దేవుడు మనల్ని మోసం చేయలేదు, కానీ దేవుడిని ఎన్నోసార్లు మనం మోసం చేసాం. ఎన్నోసార్లు దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిని ఎన్నోసార్లు తునీకరించాం. అయినా దేవుడు మనల్ని విడవక ఎడబాయిక నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. మనం పాపులమని తెలుసు కూడా, మనం ఎందుకు పనికిరామని తెలుసు కూడా, ఆయన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! నీకోసం, నా కోసం మనం ఎందుకు పనికిరామని, మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఎందుకు పనికిరామని, ఈ లోకానికి దాసులం అవుతామని ఆనాడు ఇస్సాకు రెబెకాకు చెప్పినట్లుగా, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పినట్లుగా, ఈరోజు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఈ లోకంలో రాకమునిపే మనము ఈ లోకానికి దాసులు అవుతామని చెప్పినప్పుడు నిజంగా ఎంత బాధాకరమైన విషయం. నిజంగా యేసవు గురించి దేవాది దేవుడు ఎందుకు అలా చెప్పాడని నేను తలంచినప్పుడు, ఆలోచించినప్పుడు, నిజంగా దేవుడు ఏసావుకి జ్యేష్ఠత్వాన్ని ఎందుకు ఇచ్చాడో, అసలు ఆ జ్యేష్ఠత్వాన్ని ఏసావు ఎందుకు గుర్తించలేకపోయాడో, ఎందుకు గుర్తించడో, తన యొక్క బలహీనతను, బలాలను దేవుడికి ముందుగానే తెలుసు. ఏసావు యొక్క బలహీనతలు దేవాది దేవుడికి ముందు తెలుసు కాబట్టే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని ముందుగానే చెప్పబడింది. ఈరోజు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన గురించి ఆల్రెడీ ప్రణాళికలు వేయబడ్డాయి. మన గురించి ఆల్రెడీ చెప్పబడ్డాయి. మన బలాలు, మన బలహీనతలు ఆ దేవాది దేవునికి సమస్తము తెలుసు. ఈరోజు మన బలహీనతలు, మన బలాలు, మన ఎలాంటి వారమో, మన స్వభావం ఏమిటో, మన క్యారెక్టర్ ఏమిటో ఆ దేవాది దేవునికి సమస్తము తెలుసు. ఈ లోకానికి దాసులు కాకుడే. ఈ లోకంలో మీరు సహవాసం కలిగి ఉండకడే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ దేవుని కృప చేత, దేవుని ప్రేమ చేత, దేవుడు మన పాపముల నిమిత్తము, మన బలహీనతల నిమిత్తము ఆయన బలియాగమై ఆయన ప్రాణం పెడితే మనం మాత్రం తునీకరిస్తూ, మనం మాత్రం దేవాది దేవుడిని నమ్ముకుంటూ ఎన్నోసార్లు దేవుడిని దూరపరిచాం. దేవుడిని ఎన్నోసార్లు దూరం చేసుకున్నాం. దేవుని ప్రేమని నిర్లక్ష్యం చేసాం. దేవుని కృపని నిర్లక్ష్యం చేసాం. ఎంత బాధాకరమైన విషయం.
ఈరోజు ఏసావులాగా మన జీవితాలు బస్టులు అయిపోయాయి. మన జీవితాలు ఎన్నో మార్లు బస్టులు అయిపోయాం. ఈ లోకానికి దాసులుగా మారిపోయాం. మనకున్న విశ్వాసాన్ని, మనకున్న నమ్మకాన్ని, మనకున్న క్రీస్తు యొక్క రక్షణని ఎన్నోసార్లు అమ్మివేశాం. మనకున్న దేవుణ్ణి అమ్మివేశాం. మనం కలిగి ఉన్న దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమని ఎన్నోసార్లు అమ్ముకున్నాం. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు నెమ్మదినిస్తాను, మీకు విశ్రాంతినిస్తాను, మీకు రక్షణ భాగ్యాన్ని ఇస్తాను. మీరు అపవాది బంధకాల్లో ఉన్నారు, మీరు చీకటి బంధకాల్లో ఉన్నారు, నరకానికి యోగ్యులుగా మారిపోతూ ఉన్నారు, సాతాన్ని వెంబడిస్తూ ఉన్నారు, ఈ లోకంలో పడిపోతూ ఉన్నారు. అయ్యా, నీతిమంతుడు 7 మార్లు పడినా సరే మరలా లేస్తాడు కదా. యవనస్తులారా, దేవుడిని ఎన్నోసార్లు అమ్ముకున్నారేమో, మీ విశ్వాసాన్ని అనేకసార్లు అమ్ముకున్నారేమో. దేవుడు మరొకసారి సూటుగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను ఎన్నడూ త్రోసివేయను, నేను ఎన్నడూ కాదన్నును. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఈ లోకానికి దాసులు కాకుడే, ఈ లోకంతో సహవాసం వద్దు, అన్యులతో పొత్తు వద్దు. ఈరోజు మనం ఎలా ఉంటా ఉన్నాం? మన క్రైస్తవ జీవితాన్ని ఎన్నోసార్లు అమ్ముకున్నాం. మన క్రైస్తవ జీవితాన్ని ఎన్నో మార్లు తునీకరించాం. మన సిచ్యువేషన్ బట్టి ఎన్నోసార్లు మన క్రైస్తవ్యాన్ని దుర్వినియోగం చేశాం. ఒక క్రైస్తవుడిగా ఉండడం, ఒక విశ్వాసి ఈ లోకంలో ఉండడం, క్రీస్తు మన దేవుడిగా, మన రక్షకుడిగా ఉండడం ఎంతో భాగ్యం. దీన్ని తునీకరిస్తే ఎంతో ప్రమాదం. మనం ఏ సేవలాగా ఉన్నామేమో, ఏ సేవలాగా జీవిస్తూ ఉన్నామేమో, అది ఎంతో ప్రమాదమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి.